హలో అందరికీ, నేనైతే కందిపప్పు బీరకాయ దోసకాయ చేస్తున్నాను. ఈరోజు పప్పు వండుతున్నాను. టుడే స్పెషల్ పప్పు బాగా కడిగేసుకుని పప్పు కాసేపు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్న తర్వాత పప్పునైతే స్టవ్ మీద ఆన్ చేసి పెట్టేసుకున్నాను. అయితే బీరకాయ ముక్కలు దోసకాయ ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అదే 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని పప్పులో వేసేసి కొద్ది పసుపు కూడా వేసుకుని బాగా మరిగిన తర్వాత కొద్ది ఆయిల్ కూడా వేసిన తర్వాత పప్పు అనేది బాగా ఉడికించుకున్నాను. ఆ మూత పెట్టుకుని ఉడికించుకున్నాక బాగా పప్పు ఉడికాక అందులో బీరకాయ అండ్ దోసకాయ ముక్కలు కూడా వేసేసుకుని బాగా మగ్గించుకుని మూత పెట్టేసి ఉడికించుకున్నాను. అలా ఎలా అయితే కొద్ది ఉప్పు అనేది వేసాను. ఉప్పు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాం కదా, అందులోనే బాగా మగ్గించుకోవాలి, బాగా ఉడకనివ్వాలి పప్పుని. తర్వాత గట్టితో తిప్పుకుని పప్పు ఉడికిందో ఏముడికిందో చూసుకున్నాను. పప్పు బాగానే ఉడికింది. దోసకాయ ముక్కలు బీరకాయ ముక్కలు కూడా యాడ్ చేసాం కదా, బాగానే ఉంది పప్పు. అయితే అందులో కొత్తిమీర యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని బాగా ఉడకనిచ్చాను. పప్పు బాగా ఉడికింది, పర్లేదు, చాలా టేస్టీగా ఉంటుంది పప్పు. చూసుకున్నాను టేస్ట్ సరిపోయిందా, ఉప్పు సరిపోయిందా లేదా చూసుకున్నాను. తాలింపుకి ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ రవ్వలు కూడా వేసి కరివేపాకు రెమ్మలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకుని తాలింపు అయితే లాస్ట్గా వేసుకున్నాను. పప్పు దోసకాయ బీరకాయ అనేది మనకి రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అయిపోయింది.